ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాడులో జగన్ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. దీంతో ఈ కేసులో జగన్ను పోలీసులు ఏటుగా చేర్చి ఆయనకు నోటీసులిచ్చారు. సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా ఇప్పటికే జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నల్లపాడు పోలీసులు మంగళవారం వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. వైసీపీ కార్యాలయ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అలాగే ప్రమాదానికి కారణమైన జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు తమ వెంట తీసుకెళ్లారు. దీంతో ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జూన్ 18న జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య చనిపోయినట్లు వీడియో బయటకొచ్చింది. ఏటుకూరు వద్ద జగన్ ఉన్న కారుపైకి ఎక్కి వైసీపీ శ్రేణులు హంగామా చేశారు. ఈ సమయంలో సింగయ్య కారు కింద పడినట్లు వీడియోలో ఉంది. అయితే జగన్ పోలీసులు పెట్టిన ఆంక్షలు పట్టించుకోకుండా ర్యాలీ చేయడం, కారు కింద మనిషి పడినా కనీసం వైద్యం అందించకుండా రోడ్డు పక్కన పడేసిపోవడంతో తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో వైఎస్ జగన్ మీద కేసు నమోదైంది. ఈ ఘటనలో గుంటూరు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో కేసుని జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ, డ్రోన్ దృశ్యాలు, స్థానికులు తీసిన వీడియోలను పోలీసులు పరిశీలించారు. ఈ ఘటన నిర్లక్ష్యం కంటే తీవ్రమైన నేరమని నిర్ధారించారు. దీంతో ఈ కేసును భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105, సెక్షన్ 49 కింద మార్చారు. దీంతో ఈ కేసులో పోలీసుల విచారణ నిజమని రుజువైతే జగన్ కు జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తాజాగా జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి జగన్ అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇక మున్ముందు ఈ కేసుల్లో జగన్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.